పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిన సెలబ్రిటీలను విచారణకు పిలుస్తోంది ఈడీ. ముందుగా నటుడు ప్రకాష్ రాజ్ను బుధవారం రావాల్సిందిగా నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్ వచ్చిన ప్రకాష్ రాజ్ ఈడీ విచారణకు హాజరయ్యారు. 5 గంటల పాటు విచారించిన ఈడీ అధికారులు తమకు కావాల్సిన సమాచారం సేకరించారు. బెట్టింగ్ యాప్స్ వలలో చిక్కుకుని లక్షల రూపాయలు పోగొట్టుకుని ఆత్మహత్యలు చేసుకుంటున్న కేసులు గత కొంతకాలంగా బాగా పెరిగాయి. దీంతో రంగంలోకి దిగిన తెలంగాణ పోలీసులు బెట్టింగ్ యాప్స్ ను నిషేధించారు. అసలు మూలాలు వెతికే పనిలో పడ్డారు. ఇప్పుడు ఈ కేసులో ఎంట్రీ ఇచ్చిన కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రాష్ట్ర పోలీసులు నమోదు చేసిన కేసు ఆధారంగా యాప్స్ ను ప్రమోట్ చేసిన సెలబ్రిటీలను విచారణకు పిలుస్తోంది. ముందుగా నటుడు ప్రకాష్ రాజ్ను బుధవారం విచారణకు రావాల్సిందిగా నోటీసులు ఇచ్చింది. ఈడీ నోటీస్ అందుకున్న ప్రకాష్ రాజ్ హైదరాబాద్ వచ్చి విచారణకు హాజరయ్యారు. ప్రకాష్ రాజ్ను 5 గంటల పాటు విచారించిన ఈడీ అధికారులు యాప్ ప్రమోషన్ కు సంబంధించిన అన్ని వివరాలు తీసుకున్నారు. చట్టాన్ని గౌరవించే పౌరుడిగా ఈడీకి సహకరించేందుకు వచ్చాను. బెట్టింగ్ యాప్ అని తెలియక ఎప్పుడో 2016లో ప్రమోషన్ చేశాను. నేనేమి డబ్బులు తీసుకోలేదని చెప్పాను. అన్నీ చూసుకున్నారు, అకౌంట్స్ చెక్ చేసుకున్నారని నటుడు ప్రకాష్ రాజ్ చెప్పారు. తనను మళ్లీ రమ్మని చెప్పలేదని, దయచేసి ఎవరు యాప్స్ లో ఆడవద్దని ప్రకాష్ రాజ్ సూచించారు. వాళ్ళు యాజ్ ఎ డిపార్ట్మెంట్ వాళ్ళు పనిచేశారు. ఒక పౌరుడిగా నా రెస్పాన్సిబిలిటీ నేను వచ్చి డీటెయిల్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఇలా అప్పుడు చేశాను, అది తప్పని తెలిసి ఆ తర్వాత నేను చేయలేదు. అండ్ నాకు ఇప్పుడు దాకా ఏ పేమెంట్ తీసుకోలేదు, ఎందుకంటే నా మనస్సాక్షి పరంగా నేను తీసుకోలేదు. అంటే వాళ్ళ అకౌంట్స్ అన్ని చూసి సరేనండి మీరు చెప్పాల్సింది చెప్పండి అని డాక్యుమెంట్ చేసుకుని దే సెడ్ విల్ గో. దయచేసి బెట్టింగ్ యాప్స్ మీద ఆడకండి, మీరు స్వయంగా సంపాదించే దారి చూసుకోండి. బెట్టింగ్ యాప్స్ కు అనేక వందల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఎందరో యువకులు డబ్బులు పోగొట్టుకుని ఆత్మహత్యలకు పాల్పడ్డారు. అసలు ఈ యాప్స్ ను నిర్వహిస్తున్న వారి గురించి తెలుసుకునే క్రమంలో ఈడీ రంగంలోకి దిగి విచారణ జరుపుతోంది. త్వరలో ఇతర సెలబ్రిటీలను కూడా విచారణకు పిలవనున్నారు ఈడీ అధికారులు.